గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. సిఎస్ఆర్ నిధులతో ప్రాధాన్యత క్రమంలో ఆ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. డ్రైన్స్ ఆక్రమణల తొలగిస్తామని, వీటిని ఆవాసాలుగా చేసుకున్న పేదలకి పరిహారంతో పాటు ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్పారు. శుక్రవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో చుట్టుకుంట ఏటి అగ్రహారం, కేవీపీ కాలనీ, 25వ డివిజన్లోని పలు ప్రాంతాల్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో క్షీణించిన పారిశుద్ధ్యంపై కార్పొరేషన్ అధికారుల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ స్థలాల యజమానులకి మంత్రి స్వయంగా ఫోన్ చేసి జంగిల్ క్లియరెన్స్ చేసి శుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ గల్లా మాధవితో కలిసి మీడియాతో మాట్లాడారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి గుంటూరు నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దాలని తెలియజేశారు. ఎలాంటి అడ్డంకులు లేకపోతే అరండల్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. ఈరోజు గుంటూరు వెస్ట్ ఈ నియోజకవర్గంలో నిన్న మొన్న ఒక వరదల వల్ల విపరీతమైన వాటర్ రావటం, చాలా ఇళ్ళు మునిగిపోవటం, ముఖ్యంగా పేదవాళ్ళు, అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకి బాగా ఇబ్బంది జరిగింది. సో ఇవి ఎందుకు జరుగుతున్నాయి, మళ్ళీ ఇవి జరగకుండా ఉంటే మేము ఏం చేయాలి అనే దాని మీద యాక్చువల్గా మాధవి గారు ఆల్రెడీ వీటన్నిటినీ తిరిగి ఉన్నారు. వారికి పూర్తి అవగాహన ఉంది. నాకు కూడా పూర్తి అవగాహన రావాలని చెప్పి నేను కూడా వచ్చి వాళ్ళ ఒకసారి అన్నీ చూస్తూ ఉన్నాం. చూసి లోకల్ అధికారులతోటి కొంత సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఏమేమైతే చేయగలం అవన్నీ చేసే విధంగా, అదేవిధంగా చాలా ఆక్యుపేషన్స్ ఉన్నాయి. ఈ డ్రైనేజెస్ మీద పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవటం కానీ, వాళ్ళవి తీసేస్తే వాళ్ళకి లివింగ్ పోతుంది, అలా అని ఉంచితే ఓవర్ఫ్లో అయ్యి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి కొంత కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి, అదేవిధంగా ఈ డ్రైనేజెస్ ఓపెన్ చేయటం ఎలా, ఇలా అన్ని విషయాల మీద చర్చిస్తూ ఉన్నాం అధికారులతోటి. ఇంకొకటి, మాధవి గారు ఒక 3 days ఒక డివిజన్లో ఒక శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ తీసుకొని అందులో కాలువల్లో పూడికలు కానీ, లేకపోతే రోడ్డు మీద ఉన్నటువంటి ఇది కానీ మొత్తం క్లీన్ చేసే విధంగా ఒక డ్రైవ్ లాగా చేసి ఒక డివిజన్ని ఆదర్శమైనటువంటి డివిజన్ లాగా చేశారు ఒక 3 daysలో. అదే ఫార్ములాని మిగిలిన డివిజన్స్లో ఎలా పెట్టుకోవాలి, ఎలా ఎవ్రీ 3 to 4 daysకి అధికారులందరూ సమన్వయంతో ఎలా పనిచేసి గుంటూరుని ఒక క్లీన్ సిటీగా ఎలా చేయాలనే దాని మీద ఈరోజంతా మేము చర్చిస్తూ ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ 2 to 3 monthsలో అధికారులు మారకపోవటం కానీ, ఫ్లడ్స్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులంతా విజయవాడ వెళ్లాల్సి రావటం కానీ, వీటన్నిటి వల్ల కొన్ని మేము అనుకున్నంత ఫాస్ట్గా అవ్వలేదు. సో అవి ఎలా అవ్వాలనే దాని మీద ఈరోజు మేము తిరిగి అధ్యయనం చేసి వర్క్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నగర్లోని చంద్రబానుడు గుంట దగ్గర మనం ఉన్నాము. అయితే స్థానికంగా ఇది ఎప్పుడు కూడా ఎండని ఒక చెరువు. అయితే దీనివల్ల మొన్న పడిన వర్షాలకి బాగా పొంగి స్థానికంగా సుమారు 600 ఇళ్ళు మునిగిపోవడం జరిగింది. ఇప్పటికీ చెరువు వల్ల ఫ్లో అనేది అలాగే ఉండడం జరిగింది. అయితే ఇక్కడ స్థానికంగా దీన్ని డెవలప్ చేసి ప్రజలందరికీ కాస్త సౌకర్యార్థంగా తయారు చేస్తే మంచిది అన్న సంకల్పంతో ఈరోజు అందరం ఇక్కడికి వచ్చి గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని చూడడం జరిగింది. ఇలాంటివి సుమారు పశ్చిమ నియోజకవర్గంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. కాస్త మనం జంగిల్ క్లియరెన్స్ లాగా తీసేసి ప్రజలకి ఆరోగ్యపరంగా సౌకర్యార్థంగా చేయాల్సిన సమస్యలు ఎన్నో కూడా ఉన్నాయి. అందులో భాగంగానే స్పెషల్ శానిటరీ డ్రైవ్గా నిన్న కూడా మేము చేపట్టాము. ఒక డివిజన్ ఎంచుకొని కంప్లీట్గా క్లీన్ చేసి, అంటే ఎక్స్ట్రా సిబ్బంది అవసరమైనా కూడా క్లీన్ చేసి చూపించడం జరిగింది. అందరం పూనుకుంటే ఖచ్చితంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిశుభ్ర నియోజకవర్గం, పచ్చని నియోజకవర్గంగా మారితీరుతుంది. సహాయ మంత్రి మనకి ఎంపీ గారు మాకు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారానికి 10 రోజులకి వచ్చి మమ్మల్ని అడిగి మరీ తెలుసుకొని మాకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాటి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి మాకు నిత్యం మా వెంటే ఉన్నారు. అదేవిధంగా మొన్న మనం అరండాలపేట బ్రిడ్జ్తో సహా మనం చూసాము. ఇలాంటివన్నిటికీ కూడా ఆయన సహాయ సహకారాలు మాకు అందుతూ ఉన్నాయి. కాబట్టి అత్యంత త్వరలోనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో గుంటూరు సిటీని మొత్తం కూడా క్లీన్ సిటీ లాగా చేసే లక్ష్యంతోనే ముందుకు వెళ్తూ ఉన్నాము. ప్రధాన సమస్యల మీద ఫోకస్ చేయడం కోసం, అవి మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం కోసం ఈరోజు ఆయన్ని మేము పిలవడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించి ఈరోజు పర్యటించడం జరిగింది. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఉన్న నాయకులందరికీ, డివిజన్ లీడర్లందరికీ, కార్యకర్తలకి, మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు.